హాయ్ గాయ్స్. సో అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. సో మేమైతే ఈవినింగ్ పూజ కంప్లీట్ చేసుకొని గుడికి అయితే వెళ్దాం అనుకున్నాం. అది ఏదో గుడి కాదు, మన అర్ధనారీశ్వర టెంపుల్ అనమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నా, ఇప్పుడు ఆ రీల్సే వస్తున్నాయి. సో అక్కడికే వెళ్దామని చెప్పి మమ్మీ వాళ్ళకి చెప్తే పోదామన్నారు. సో నేనైతే కార్స్ అయితే ప్రిఫర్ చేయొద్దు అని ఎందుకంటే అక్కడ బైక్స్ ఒక్కటే లోపలికి అలౌడ్ ఉంది. కార్స్ అయితే మనం సర్కిల్ కానీ దిగేసి లోపల దాకా అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక గుడి వస్తుంది, శివుని గుడి. సో దాన్ని అయితే మనం మంచిగా దర్శనం అయితే చేసుకోవాలి. శివలింగం ఇంకా శివుడు అయితే ఉంటాడనమాట. ఇంకా దానికైతే మేము మంచిగా పూలమాల వేసేసి కుంకుమ ఇంకా పసుపు అవి వేసేసి మంచిగా అయితే దర్శనం చేసుకున్నాం. ఇంకా వెళ్ళే దారిలో ఇట్లా బొట్లు పెడతారు. అలానే కొంచెం ముందుకు నడిస్తే ఇంకా మన మెయిన్ టెంపుల్ అయితే వచ్చేసింది అనమాట. ఈ టెంపుల్ అయితే మార్నింగ్ 6:30 టు ఈవినింగ్ 5:30 దాకా, మళ్ళీ ఈవినింగ్ 6 నుంచి నైట్ 8:30 దాకా అయితే ఓపెన్ ఉంటుంది. వచ్చే వాళ్ళు వచ్చేయండి. కానీ ఆ గుడి స్ట్రక్చర్ కానీ చాలా బాగుండే అనమాట. సో క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది, చెప్పాను కదా శివరాత్రి కాబట్టి. ఇంకా అక్కడే మనం వెళ్ళే లైన్లోనే మన అమ్మోరు తల్లి కూడా ఉంటుంది. ఇంకా దాన్ని కూడా మేము దర్శనం చేసుకొని లోపలికైతే వెళ్ళాము. సో ఇంకా లైన్ చూసారు కదా ఎంత ఉందో. ఇంకా అక్కడే లైన్లోనే ఇంకా కొబ్బరికాయ కూడా కొడతారు, వాళ్ళకి ఇచ్చేసి కొట్టేస్తారు. సో ఈ గుడి ఇంకా అక్కడనే కళ్యాణం అవుతుంటే ఇంకా అది కూడా చూసాం. సో ఈ గుడి ఏంటంటే హాఫ్ శివుడు హాఫ్ పార్వతి అనేది ఉంటుందన్నమాట. గుడి అయితే చాలా బాగుంది. ఇంకా మేమైతే మంచిగా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాం. బయటకు వచ్చేటప్పుడు రెడ్ కలర్ బొట్టు పెడతారు, అది చాలా బాగుంటుంది. ఇంకా మళ్ళీ కార్ ఎక్కేసి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫాస్టింగ్ కూడా వదిలేసాం. ఇంకా అంతే గాయ్స్, బాయ్.